ప్రతి శుక్రవారం డ్రై డేగా పారిశుద్ధ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పారిశుద్ధ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ చు రామస్వామి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ కలెక్టరేట్ లోని తమ ఆదేశాల మేరకు నవంబర్ 1వ తేదీ నుండి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే మోటారు వాహనాల చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు, ట్రాఫిక్ డిఎస్పీ రామచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ హెల్మెట్ పోవడం వల్ల తలకి బలమైన గాయాలు తగిలి చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ప్రమాదాలలోని మరణాల సంఖ్య తగ్గించడం కోసం భావిస్తున్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి ప్రతి వ్యక్తిలో కూడా మార్పు రావాలి. తుంగభద్ర డ్యాం నుండి జిల్లాకు రావాల్సిన నీటి వాటాతో పాటు శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని జిల్లాలోని సాగునీటి వనరులకు మళ్లించి ప్రస్తుతం సాగులో ఉన్న పంటను కాపాడేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎమ్మెల్సీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా